తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులకు ముఖ్య గమనిక. అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ను తప్పనిసరి చేసింది. ఎల్లుండి నుంచి ఇది అమల్లోకి రానుంది. తెలంగాణ రాష్ట్రానికి సచివాలయం గుండెకాయ లాంటిది. వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు కూడా కీలకమే. అయితే విధి నిర్వహణ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. సమయానికి రాకపోవడం, ముందుగానే వెళ్లిపోవడం సాధారణమైపోయిందని ఇప్పటికే చాలా ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో వ్యవస్థను గాడిలో పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నెల 22 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన సర్క్యులర్ మెమోను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిన్న జారీ చేశారు. సచివాలయంలోని ప్రతి ఫ్లోర్లో ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద ఈ ఫేషియల్ రికగ్నిషన్ మిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగులు సచివాలయానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు అటెండెన్స్ను తప్పనిసరి చేశారు. సర్క్యులర్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ వర్తించనుంది. ఇప్పటి వరకు రిజిస్టర్లలో ఉద్యోగులు సంతకాలు చేసేవారు. అయితే కొన్ని శాఖల్లో ఉద్యోగులు రాకపోయినా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారని కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో హుటాహుటిన ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ను అమల్లోకి తీసుకొస్తోంది సర్కార్. దీంతో ఇకపై డ్యూటీలు ఎగ్గొట్టే బాపతులకు చెక్ పడనుంది.